ఇదంతా ఫీల్ అవుతుంది కదా. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. సో గైస్, మనం ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ ఎర్లీగా లేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మనకి మాత్రమే తెలుస్తుంది. సో అది చాలా బాధాకరమైన విషయం అనుకోండి. ఇంకా నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా నేనైతే ఎర్లీగానే లేచి నా వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను. నేను లేచేసరికి మా ఆయన అయితే ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా తీరా చూసేసరికి కింద నుంచి ఇక పైకి వస్తున్నాను అనమాట. కింద ఏదో పని ఉండి కిందికి వెళ్ళిందంట. ఇంకా నేనైతే నా వర్క్ ఫినిష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని ముగ్గేసేసాను. ఫస్ట్ ముగ్గేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అవుదామని చెప్పి ఫ్రెష్ అయ్యి పూజ చేద్దామని ఫస్ట్ ఇంకా స్నానం చేసుకొని ఇంకా దేవుడికైతే దీపం పెట్టేశాను ఆ రోజు. ఇంకా మంచిగా దీంట్లో పూజ చేసుకున్నాను. ఆ రోజు పూజ చేసుకొని ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు ఆ రోజు. ఆల్రెడీ మేము చెప్పాను కదా, సండే రోజు మేము ఆఫీస్కి వెళ్ళినాం. ఇంకా సండే ఆఫీస్కి వెళ్ళి మాకు వర్క్ ఉన్న రోజు ఈ రోజు తీసుకున్నాము. మాకైతే మేము ఎప్పుడైతే ఇంటికాడ ఉంటామో మాకు ఆ రోజు ఇంకా మాకున్న పెండింగ్ వర్క్స్ అయితే మేమైతే ఫినిష్ చేసుకుంటాం. ఇంకా ఆ రోజు ఒక్కరోజు మేము చాలా పనులు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతాం. మేము ముందుగా అయితే ఫల్క్నామా టెంపుల్కి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాము. ఫల్క్నామా టెంపుల్కి అయితే నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా. అంటే నాకైతే పెళ్లి కాక ముందుకి మేము వెళ్ళినాము. ఇంకా మళ్ళీ వెళ్దామని చెప్పి ఇంకా మొక్కుకున్నాను. ఇంకా మొక్కుకున్నప్పుడు వెళ్ళాలి కదా, మనం అలా వెళ్ళకుండా ఉండకూడదు. సో నాకు ఇంకా అక్కడ ముడుపు కట్టే మొక్కు కూడా ఉండే. ఇంకా అందుకే ఈరోజు ముడుపు కట్టి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నేను 5 వీక్స్ వరకు ఫాస్టింగ్ ఉందామని చెప్పి ఇంకా ఈ వీక్ వెళ్ళి ముడుపు కట్టాను అనమాట అక్కడ. ఇంకా నాకు పలుకునమ్మ అమ్మవారు కాళికామాత అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకో తెలీదు, అక్కడికి వెళ్తే నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. మనతోని కాదు అనుకున్న పని అయితే అక్కడికి వెళ్తే నాకు ఏదైనా అయిపోతుంది. ఇంకా నెగిటివ్ వైబ్రేషన్ అని అంటారు కదా, సో అక్కడైతే నాకు అస్సలు కదా అనిపించదు. నాకు ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. మొత్తం పాజిటివ్ వైబే ఉంటుంది నాకు అక్కడికి వెళ్తే. ఏదో తెలియదు కానీ ఏదైనా నేను చేయగలుగుతాను, నాతో అవుతుంది అని అనిపించేలా చేస్తుంది అమ్మవారైతే. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ బాధ ఉన్నా నేను అక్కడికి వెళ్ళి నా మనసులో చెప్పుకుంటా అనమాట. నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా పీస్ఫుల్ కూడా ఉంటుంది. సో నాకు అక్కడికి వెళ్తే ఇంకా అలా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పటి నుంచో వెళ్తాను అక్కడికి. నా పెళ్లి కాకముందు నుంచైనా వెళ్తాను. అన్ని దేవుళ్ళు అంటే నాకు నమ్మకమే. నాకు ఎక్కువ అంటే టెంపుల్స్ అంటేనే ఇష్టం. అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా ఇష్టం. ఇంకా మా ఆయన కూడా ఎక్కడికైనా బయటకు వెళ్దామా అంటే నేను ముందుగా చెప్పేది టెంపుల్కే వెళ్దాం అని చెప్పి చెప్తాను. నాకైతే టెంపుల్స్ తిరగడం అంటేనే చాలా ఇష్టం. అక్కడ టైం స్పెండ్ చేయడం అయినా, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ చెడు ఆలోచనలు ఉండకుండా మంచిగా ఉంటుంది. సో నాకు అందుకని అక్కడికి వెళ్ళాలంటేనే చాలా ఇష్టం. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా దండం పెట్టేసుకున్నాము. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి, ఇంకా మీ గురించి కూడా మొక్కుకున్నాను. ఇంకా మేము టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ మా విలేజ్కి వెళ్తున్నాం అనమాట. అదే మా అత్తమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నాము. అక్కడ వర్క్ ఉంది. ఇంకా ఏం వర్క్ ఉంది ఏంటి, ఎందుకు వెళ్తున్నాం మేము అని చెప్పి మీరైతే నా ముందు వ్లాగ్స్కి అయితే ఫాలో అవ్వండి. సో పక్కా నేను అన్ని చెప్తాను. నేనైతే వ్లాగ్స్ తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు. ఇక్కడ టైం అండి, నేనైతే ఆఫీస్కి వెళ్తాను. మార్నింగ్ లేసి ఇంకా వంట అంతా చేసుకోవాలి. మార్నింగ్ లేసి మా ఆయనకు బాక్స్ పెట్టాలి, నేను బాక్స్ పెట్టుకోవాలి. ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఇంకా ఎడిటింగ్ చేసుకునేసరికి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చుకునేసరికి నాకు టైం ఉండట్లేదు. ఇంకా కొంచెం టైర్డ్ అయిపోతున్నాం కాబట్టి ఇవ్వట్లేదు. సో ఇంకా అందుకనే వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ అవుతున్నాయి. ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను మ్యాక్సిమం నా యూట్యూబ్కి టైం ఎక్కువ స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. మేము ఇంటికి వచ్చామో లేదో నాకే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మా అమ్మ నాన్న అయితే అక్కడికి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చారంట. నాకు కూడా తెలీదు. నేను వచ్చేసరికి అక్కడ ఉండే ఏదో పని పడింది వచ్చారని చెప్పేసి చెప్పారు. ఇంకా మా అమ్మ నాన్న కూడా అక్కడనే ఉండే. ఇంకా అందరం అయితే మా పొలం దగ్గరికి వచ్చినాము. ఎందుకంటే మా పొలంలో వరి చేను వేస్తున్నాం కదా, వరి చేనుకి అయితే మందు కొట్టాలి అని చెప్పేసి వరి చేను దగ్గరికి అయితే వచ్చి మందు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేము ఒక ప్లాన్ చేసుకొని వస్తే ఇంకొకటి అయిందనమాట. మేము ఒకటే డే హాలిడే పెట్టేసి వద్దామని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మేము రాకముందుకే పని అయితే మొదలు పెడతారు వరి చేను వేయడం అని చెప్పేసి మా మామయ్య అయితే చెప్పారు. కానీ ఏమైందంటే కూలి వాళ్ళు అయితే రాలేదు ఆ రోజు, వేరే పనులందుకు. ఇంకైతే వాళ్ళైతే రాలేదు. ఇంకా మేము వచ్చాక చెప్పారనమాట, ఈ రోజు అయితే పని స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి. ఇంకా మేము వచ్చిన డే అయితే వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మాకు నెక్స్ట్ డే అయితే హాలిడే ఇవ్వరు. మేము 2 డేస్ మాత్రమే హాలిడే పెట్టి వచ్చినాం. ఇంకా ఆ రోజు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి మేమైతే పొలం దగ్గరికి వెళ్ళి ఇంకా మందు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఎందుకంటే మా మామయ్య రేపు మందు వేయడం వరి చేను వేయడం అంటే 2 పనులు అంటే కావు కదా. సో ఈరోజు ఈవినింగే మనం పొలంకి మందు వేసేస్తే రేపు వచ్చి ఓన్లీ వరి నాటడమే ఉంటుంది, ఒక పనన్న అవుతుంది అని చెప్పేసి పొలం దగ్గరికి వెళ్ళి ఇంకా మంచిగా ఇంటి దగ్గరనే మందంతా కలిపి మళ్ళీ సంచిలో కట్టుకుని బైక్ మీద మా మామ వాళ్ళు అయితే పొలం దగ్గర వేసిర్రు. ఇంకా వేసి ఇంకా వాళ్ళకైతే మేము బుట్టలు నింపేస్తుంటే వాళ్ళైతే ఇంకా మొత్తం మందు అయితే చల్లుతుర్రు పొలానికి. ఇంకా మా చిన్న మాము, మా పెద్ద మాము, మా నాన్న వీళ్ళ ముగ్గురు అయితే మందు అయితే చల్లుతుర్రు.
నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ జాబ్ చేసి ఇక్కడ వ్యవసాయం కూడా చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలా అని చూసుకోకుండా ఉండడం, పట్టించుకోకుండా ఉండకపోవడం కూడా చాలా తప్పు. మన ఏజ్‌లో మన అమ్మ, నాన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఓన్లీ వాళ్ళిద్దరు మాత్రమే ఒక పొలమంతా హ్యాండిల్ చేసి, వ్యవసాయం చేసి మనల్ని చదివించి పెద్ద చేశారు కదా! సో, ఇప్పుడు మనం ఎదిగాక మనమే అన్నీ పట్టించుకోవాలి. మనమే చూసుకోవాలి. ఇంకా వాళ్ళు పడిన అప్పట్లో కష్టం ముందర మన కష్టం ఏమాత్రం పెద్దది కాదు అని నాకు అనిపిస్తది. అందుకని మా ఆయన అయితే కొంచెం కూడా ఆలోచించడు. పొలం దగ్గర ఏమైనా వర్క్ ఉందంటే మా తాతయ్యకి ఇబ్బంది అవుతది అని చెప్పేసి ఆలోచించకుండా అక్కడ లీవ్స్ పెట్టేసి వస్తారనమాట. నేనైతే ఇంకా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు హైదరాబాద్‌లో జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతది ఆ పెయిన్ అంటే ఏంది అని. ఎందుకంటే జాబ్ దగ్గర ఉన్న ఊకే స్ట్రెస్ ఫీలింగ్ అవన్నీ ఉంటాయి. ఓన్లీ జాబ్ చేసి వచ్చే ఇంకా అలసిపోతారు. కానీ అలా కాదు మా ఆయన అయితే. ఆయన ఆఫీస్ పనే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేశాడు. ఎందుకంటే పైసలు తీసుకుంటున్నప్పుడు పని చేయాలని. అలాంటప్పుడు మన పని అనుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాడు. సో, అలా అన్నమాట. మంచిగా ఏదైనా సరే ఇష్టంతోని చేస్తాడు. ఏది కష్టం అని చెప్పేసి అనుకోడు. మా తాత, మా అమ్మమ్మ అయితే ఫోన్ చేయంగానే వెళ్తాడు మా ఆయన అయితే. ఎందుకంటే అక్కడ పని ఉంది కదా! మా తాతయ్య, మా అమ్మమ్మ ఇద్దరే చేయలేరు. సో, వాళ్ళకి సహాయంగా, వాళ్ళకి తోడుగా వీళ్ళే ఉండాలి. వీళ్ళకి చదివిపిచ్చి ఇంత పెద్ద చేసి వీళ్ళకి జాబుల్లో పెట్టిండు కదా! సో, అలా కాకపోయినా వాళ్ళకి మనం ఒక జాబులు చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు. కానీ వాళ్ళ కష్టంలో తోడుంటే మాత్రం చాలనిపిస్తది. నా ఫీలింగ్ అయితే అదే ఉంటది. ఎప్పుడైనా సరే నాకు బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ సేమ్ అనమాట. ఏ చిన్న జాబ్ అయినా చేసి నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి. మా అమ్మ, నాన్నని చూసుకోవాలి అని చెప్పేసి ఉంటుండే. పెళ్ళైన తర్వాతకి నేను జాబ్ చేయాలి. అత్తమామని చూసుకోవాలి. అక్కడ అమ్మ నాన్నని చూసుకోవాలి. మా ఆయనని చూసుకోవాలి. అలాగే మా ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. సో, నేను అన్ని దిక్కుల నుంచి ఆలోచించుకుంటా. ఇంకా ఏదైనా సరే నేనే సఫర్ అవుతా గానీ అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టను. అలాగనమాట నేను. సో, నాకు మాత్రమే తెలుసు. నాకు మా ఆయన ఎంత సపోర్టివ్‌గా ఉంటాడో, ఇంకా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు మాత్రమే తెలుసు. సో, కొన్ని కొన్ని సిచ్యువేషన్‌లో తను నెగెటివ్ ఆలోచించడానికి పోతే కూడా నేను నెగెటివ్ ఆలోచించొద్దు. నీతోనయ్యేది అని చెప్పేసి చెప్తాను. తోట దగ్గర నుంచయితే ఇంటికెళ్ళిపోయాం కూరగాయలు తీసుకొని. గైస్ ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపు వరి ఎలా వేశారని చెప్పేసి లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ని వ్లాగ్స్. అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!